యాక్చువల్ గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మన లాస్ట్ సెషన్ మన థర్స్డే 25th January చూసుకున్నట్టయితే మనకి ఏదైతే కరెక్షన్ జరిగిందో దాన్ని యాక్సిటీస్ గా మళ్ళీ కొంచెం పుల్ బ్యాక్ వచ్చి మార్కెట్ లో కొంచెం మదుపర్లందరికీ కొంచెం ఉత్సాహాన్ని కల్పించింది. కానీ ఇది కంటిన్యూడ్ గా మార్కెట్ లో అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం అయితే లేదని మనం అప్పుడు చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాము. ఈ రోజు కూడా 21,700 దగ్గర ఇప్పుడు మార్కెట్ ట్రేడ్ అవుతుంది. ఫిబ్రవరి కాంట్రాక్ట్ నిఫ్టీ 21,650 or 700 దగ్గర మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ లో ఏదైనా కొంచెం కరెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 21,700 పైన మార్కెట్ కానీ సస్టైన్ అవుతే మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది. ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు ఏంటంటే ఏదైతే మీరు ఇంట్రాడే చేయాలనుకుంటున్నారో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఈ రోజు వరకు కూడా కాషియస్ గా 21,700 పైన మార్కెట్ సస్టైన్ అవుతే మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది. కానీ 21,650 to 700 మధ్యలో కన్సాలిడేషన్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ లో మార్కెట్ కొంచెం కరెక్షన్ గురవడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఎక్కువ ఇంట్రాడే బ్యాంక్ నిఫ్టీ మీద ఎక్కువ ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు బ్యాంక్ నిఫ్టీ మీద ట్రేడ్ చేస్తారు కాబట్టి దీన్ని మనం కొంచెం కాన్షియస్ గా బ్యాంక్ నిఫ్టీ కూడా లాస్ట్ సెషన్ లో 45,000 దగ్గర నుంచి 45,000 and 45,100 దగ్గర నుంచి ఒక 400 నుంచి 450 పాయింట్స్ ఒకే స్టిచ్ లో మార్కెట్ లో రికవరీ చేసింది. అక్కడి నుంచి కంటిన్యూ చేస్తుంది 45,800 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది 45,800 and 900 మధ్యలో కన్సల్టేషన్ అవుతుందా, ఇక్కడ నుంచి మళ్ళీ టేకప్ అవుతుందా అన్న దాని గురించి అయితే ఒక 1 hour మనకి 10:30, 11 ఆ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది మార్కెట్ లోను. అది ఒకవేళ 900 పైన 45,900 పైన కానీ మార్కెట్ సస్టైన్ అవుతే అక్కడి నుంచి ఇంకో 500 పాయింట్స్ వెళ్ళినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ రెండు బ్రేకప్స్ ని కూడా నిఫ్టీ అయితే 21,700 పైన సస్టైన్ అవడం, బ్యాంక్ నిఫ్టీ అయితే 45,900 పైన సస్టైన్ అవడం అన్నది ఈ రెండు పాయింట్లు కూడా మనకి ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు గమనించినట్టయితే దాని ప్రకారం మనకి ఇంట్రాడేలో మార్కెట్ లో మనం ముందుకు వెళ్ళొచ్చా లేకపోతే మనకి కరెక్షన్ జరిగితే అంటే మూర్తినాయుడు కొంత పాజిటివ్ గా ఓపెన్ అయినట్టు ఇండికేషన్స్ ఉన్నాయి కదా, విల్ సస్టైన్ అనే దాని మీద కాలర్స్ అడుగుతున్నారు. అందుకని అదే సస్టైన్ అయ్యే అవకాశం ఏంటి అన్న దాని గురించి చూసుకున్నట్టయితే నిఫ్టీ అయితే క్లియర్ గా 21,700 పైన మార్కెట్ ఏదైనా కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ సస్టైన్ అవుతే పైకి వెళ్ళే అవకాశం ఉంది. లేదా మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా దీనికి ఇండికేషన్ ఏంటంటే కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ లో మార్కెట్ కరెక్షన్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్ లో మనం చెప్తున్నాం ఏదైతే 22,200 దగ్గర నుంచి మార్కెట్ లో కరెక్షన్ జరిగిన తర్వాత 21,100 వరకు కూడా ఒక టెక్నికల్ కరెక్షన్ అయితే ఉంది. దాన్ని బేస్ చేసుకుని మనం చాలా కాన్షియస్ గా మార్కెట్ లో ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి ఏదైతే మనకి మార్కెట్ లో 21,700 పైన మార్కెట్ సస్టైన్ అవ్వలేకపోతే ఖచ్చితంగా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసే వాళ్ళు కూడా ఏదైతే 45,000 దగ్గర నుంచి మనం ఒకే స్వింగ్ లో మార్కెట్ లో లాస్ట్ 1 hour లో థర్స్డే రోజున మార్కెట్ 45,000 దగ్గర నుంచి ఒక 400 పాయింట్స్ 450 పాయింట్స్ లాభపడడం జరిగింది. కానీ అక్కడి నుంచి మార్కెట్ ఏదైతే పాజిటివ్ గా మార్కెట్ ఈ రోజు స్టార్ట్ అయిందో అక్కడి నుంచి 45,800 and 900 మధ్యలో ట్రేడ్ అవుతుంది. 900 పైన కానీ సస్టైన్ అయినట్టయితే అక్కడి నుంచి ఇంకో 500 పాయింట్స్ మార్కెట్ లో ఇంకొక స్ట్రెచ్ అప్ ట్రెండ్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనం కాన్షియస్ గా గమనించాల్సింది ఏంటంటే మార్కెట్ లో డౌన్ ట్రెండ్ రావడానికి సెకండ్ హాఫ్ లో అవకాశం ఉంది. కాబట్టి కొంచెం కాన్షియస్ గా ఆచితూచి మనం మార్కెట్ లో బై సైడ్ ఉండడానికి ప్రయత్నం చేయాలి. రైట్. అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు చూసాం. మీ సజెషన్స్ అంటే కాలర్స్ ఆర్ వెరీ క్యూరియస్ అబౌట్ టు నో అండ్ అబౌట్ దట్. ఇదే విధంగా స్టాక్స్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైతే నిఫ్టీ 50లో ఈ రోజు చూసుకున్నట్టయితే అదాని ఎంటర్ప్రైజెస్, ఓఎన్జీసీ, అదేవిధంగా అదాని పోర్ట్ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకున్నాయి. అదేవిధంగా ఫార్మా సెక్టర్ సంబంధించి సన్ ఫార్మా ఒకటి అప్ ట్రెండ్ తీసుకుంది. కానీ ఈ రోజున మనం సెక్టార్ వైజ్ చూసుకున్నట్టయితే మార్కెట్ లో ఏ సెక్టార్ వచ్చి మనకి అప్ ట్రెండ్ ఉండే అవకాశం ఉందని చూసుకున్నట్టయితే ఎనర్జీ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఈ మూడు కూడా పాజిటివ్ గా ఉన్నాయి. ఆ డౌన్ సైడ్ కి వచ్చేటప్పటికి పెద్దగా ఏదైతే ఒక రియాలిటీ సెక్టార్ కొంచెం డౌన్ ఉంది తప్ప ఓవరాల్ గా చూసుకుంటే ఎనర్జీ సెక్టారు, అదేవిధంగా ఫైనాన్షియల్ సెక్టారు, అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ బ్యాంక్స్ అంటే ఈ రోజున కొంచెం బ్యాంకింగ్ సెక్టర్ కొంచెం పాజిటివ్ గా ఉండడం వల్ల బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్పీడ్ గా మూవ్మెంట్ ఇచ్చింది. దానికి తగ్గట్టుగానే మనం చూసుకున్నట్టయితే ఏదైతే యాక్సిస్ బ్యాంక్ కానీ కోటక్ బ్యాంక్ కానీ ఈ రెండు కూడా మార్కెట్ లో ఈ రోజు ఎస్పెషల్లీ టుడే మనకి మార్కెట్ లో కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. దాని తగ్గట్టుగా మనకి ఏదైతే మార్కెట్ లో ఇప్పుడు ట్రెండ్ లో నడుస్తున్నదో ఫార్మా సంబంధించి సన్ ఫార్మా, అదేవిధంగా బ్యాంకింగ్ సంబంధించి
కోటక్ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఈ రెండు కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. బ్యాంకింగ్ సెక్టర్ లో ఈ రెండు బ్యాంక్స్ తో పాటు అదాని ఎంటర్ప్రైజెస్ అండ్ అదాని పోర్ట్ ఈ రెండు కూడా మార్కెట్ లో ఒక చాలా అగ్రెసివ్ గా మూవ్మెంట్ ఇస్తున్నాయి. కాబట్టి ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు ఈ అదాని గ్రూప్ లో కూడా ఈ రోజున కొంచెం మార్కెట్ కొంచెం పాజిటివ్ గానే కనిపిస్తుంది. ఒకవేళ సెకండ్ హాఫ్ లో ఏదైనా కరెక్షన్ వస్తే తప్ప అదర్వైజ్ ఈ స్టాక్స్ లో అయితే మార్కెట్ అయితే కొంచెం పాజిటివ్ గానే కనిపిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఇక్కడ నుంచి ఏదైతే 1010 దగ్గర నుంచి 1010 దగ్గర నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంటుంది. బ్యాంకింగ్ సెక్టర్ లో ఉన్నటువంటి ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, కోటక్ బ్యాంక్ కానీ ఈ రోజు కొంచెం మార్కెట్ లో కొంచెం పాజిటివ్ ట్రెండ్ లోనే ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అంటే కరెక్షన్ వచ్చేప్పటికి మీరు అంటున్నారు సెకండ్ హాఫ్ కానీ కొంత క్లారిటీ